ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. దయచేసి మీడియా మిత్రులు సహకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ కాబట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్ కాబట్టి మీడియా మిత్రులకు విజ్ఞప్తి, దయచేసి బడుగుల గొంతుకను కూడా వినిపియండి. ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న సూర్యరావు అన్న, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, మహిళా మనులు, అదేవిధంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా చాలా మంది మా బీసీ సంఘాల మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు వాస్తవంగా నేను భద్రాచలం నుంచి నిన్న హైదరాబాద్లో అందుబాటులో లేను. భద్రాచలంలో ఒక మీటింగ్ అయింటే, బీసీ సభ అయింటే మొన్న నైట్ అంతా జర్నీ చేసి భద్రాచలం వెళ్ళినా. నిన్న భద్రాచలంలో మీటింగ్ చేసుకుని మళ్ళా నైట్ అంతా జర్నీ చేసి హైదరాబాద్కు వచ్చినాం. కాబట్టి ఆ స్పాంటేనియస్ గా స్పందించలేకపోయినాం. కానీ నిన్న భద్రాచలంలో జరిగిన మీటింగ్ లో అప్పటికప్పుడే మల్లన్న మీద జరిగిన దాడిని ఆ సభలోనే మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖండించడం జరిగింది. ఇప్పుడు కూడా తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడి, ఎవరైతే కవిత గారు ఉన్నారో ఆ కవిత గారు ఒక ప్రైవేటు జాగృతి అని పెట్టుకున్నది. కానీ ఆ ప్రైవేటు జాగృతిని ఒక సైన్యంలాగా తయారు చేయాలని, ఒక రౌడీజం తోటి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ మీద దాడులు చేయించాలని చెప్పి ఆమె ప్లాన్ వేసుకున్నట్టు నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద వారి మీద జరిగిన దాడిని బట్టి మనకు తెలుస్తుంది. నిజంగా దాడి ఎవరు చేస్తారు? వాస్తవంగా దాడి పిరికి పందలు చేస్తారు. ప్రశ్నకు జవాబు ఇవ్వనటువంటి వాళ్ళు చేస్తారు. సహనం కోల్పోయిన వాళ్ళు చేస్తారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు చేస్తారు. అదేవిధంగా ఆధిపత్యం కోసం దాడులు చేస్తారు. అహంకారం ఎక్కువైతే దాడులు చేస్తారు. ఇవన్నీ కలగలిపి కవిత గారు ఇలా దాడి చేసింది. ఇది ఒక వ్యక్తి మీద చేసిన దాడిగా మేము భావించడం లేదు. ఇది యావత్తు బీసీ సమాజం మీద చేసినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జైరాబాద్ సభలో తీన్మార్ మల్లన్న సాయంత్రం జరిగినటువంటి సభలో ఏదో మాట్లాడి ఒక పదం అన్నాడని చెప్పి దాడి చేసినావు కదా. మరి 100 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మీ గడిల దొరలు మా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల్ని ఎన్ని వేల మంది మీద అత్యాచారాలు చేశారు? ఎంతమందిని బట్టలు ఇప్పించి నగ్నంగా మీ గడిలలో బతుకమ్మ ఆడిచ్చారు? ఎంతమంది మా మహిళల్ని అవమానించారు? మా కులాలని నిన్న మొన్న దాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మా వంశరాజులను పట్టుకుని పిచ్చకుంట్లోళ్ళని ఎన్నిసార్లు అవమానించారు? మరి మీరు దాడి చేస్తున్నారు కదా, ఒక్కసారి అన్నడో అనలేదో ఒక తెలంగాణ సామెతను పట్టుకుని ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని దాడి చేశారు కదా. ఇలా కేటీఆర్ గారు కూడా విశ్వబ్రాహ్మణులను అవమానిస్తూ, మా ఆచార్యని అవమానిస్తూ ఎంత పెద్ద మాట అన్నాడు, ఆచారో గౌచారో అని. అంటే మేము ఎన్నిసార్లు దాడులు చేయాలి? దీన్ని బట్టి బీసీలు ఎన్నిసార్లు దాడులు చేయాలి? 0.5% ఉన్నటువంటి వాళ్ళే మీరు ఇంత ఈ రకంగా దాడులు చేస్తున్నారంటే 90% ఉన్నటువంటి మేము ఎన్ని దాడులు చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒక రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే ఇంత బీసీ జనాభా ఉండి, ఇంత నాయకత్వం ఉన్న చోటనే దాడులు చేస్తున్నామంటే ఇక మారుమూల పల్లెల్లో ఇవాళ మా వాళ్ళు రాత్రనక పగలనక ఒక్కరో ఇద్దరో అందుబాటులో ఉంటే ఇవాళ కార్యక్రమాలకు పోతారు. మాట్లాడిన వాళ్ళ మీరంతా దాడి చేస్తారా? దాడి చేయదలుచుకుంటే మీరు మిగులుతారా నేను అడుగుతున్నా. దాడి గనక ప్రారంభిస్తే మీరు మిగులుతారా? అంటే బీసీల మధ్యన ఇక్కడ నిన్న దాడి చేయడానికి కూడా వచ్చినటువంటి వాళ్ళు 90% బీసీ ఎస్సీ ఎస్టీలో ఉంటారు. అంటే బీసీల మీదనే బీసీలను ఉసుగొల్పి దాడులు చేస్తావా? ఇది ఎక్కడి సంస్కృతి? రాయలసీమలో దాడులు చేస్తామని మనం వినేది. ఆ రాయలసీమ నుంచి వచ్చి గుండాయిజాన్ని, రౌడీజాన్ని ఇక్కడ తీసుకొని ఇలా దాడులు చేస్తున్నది ఇలా చూస్తుంది. కానీ కవిత గారికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం,
బీసీ సంఘాలుగా మీరు అనుకోవచ్చు, మేము ఇవాళ వీళ్ళకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వీళ్ళు ఎవరు కలవరని మీరు అనుకుంటారు. కానీ మా దగ్గర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. మేమంతా ఒక్కటే. అవసరం వచ్చిన